Srimati Dr. Kadiyam Kavya Garu, Honorable Member of Parliament Warangal, Sri Porika Balram Naik Garu, Honorable Member of Parliament Mahbubabad, Sri Nayani Rajendra Reddy Garu, Honorable MLA of Warangal West, Sri Kadiyam Srihari Garu, Honorable MLA of Station Kanpur, Sri K.R. Nagaraj Garu, Honorable MLA of Vardhanapet, Sri Dontu Madhavareddy Garu, Honorable MLA of Narsampet, Sri Revur Prakash Reddy Garu, Honorable MLA of Parkal, Sri Jatot Ramchandra Naik Garu, Honorable MLA of Dornakal, Srimati Mamidala Yashashwini Garu, Honorable MLA of Palkurti, Sri Gandra Satyanarayan Rao Garu, Honorable MLA of Bhupalapalli, and Sri Dr. Murli Naik Bukya. ఓ దశ నిర్దేశించాలి అనే ఓ ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అందరే తీసుకొని రావడము, సమీక్ష నిర్వహించడము, ఓరుగల్లు జిల్లాని హైదరాబాద్ తర్వాత ఆల్టర్నేటివ్ మహానగరంగా మార్చాలనే ఒక తపన, ఆ దిశగా ఈరోజు ఆదేశాలు ఇవ్వడము, దానికి తోడు ఈరోజు మెడికవర్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయడము. మా మిత్రులు అంటుండే హరిగిట్లా, సార్ ఇది తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఇంత పెద్ద ఆసుపత్రులు ఎక్కడ లేదు, వరంగల్కే వచ్చింది అంటే ఇది ఒక సంకేతం రాబోయే కాలంలో ఓరుగల్లు ప్రాంతము ఏ రకంగా మారబోతున్నది అని చెప్పేసి చక్కటి సేవలు అందిస్తూ మెడికవర్ వరంగల్కి రావడము, సుమారు 24వ బ్రాంచ్ ఇది, 10,000 మందికి ఉపాధి కల్పించడము, నిష్ణాతులైన వైద్యులు, ఇవన్నీ కూడా ఒక సంకేతము. నేను ఎప్పుడు ఆలోచన చేసేవాడిని, ఓరుగల్లు చరిత్ర అంటే తెలంగాణ చరిత్ర ఎప్పటికైనా ఎన్నటికైనా హైదరాబాద్ తర్వాత మహానగరంగా మారాలంటే అవకాశం గొప్పగా ఉన్నదంటే ఏ ప్రాంతానికంటే ఓరుగల్లు ప్రాంతానికి అని చెప్పి నాకన్నా గొప్పగా దూరదృష్టితోటి ఆలోచన చేసుకుంటూ ఈరోజు మళ్ళీ కాకతీయ ప్రాంతానికి, ఓరుగల్లు ప్రాంతానికి పునర్వైభవం రావాలి. మహిళల ప్రగతి కోసం ఎల్లప్పుడూ ముందుండే మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మెడికవర్ వరంగల్ని ప్రారంభోత్సవం చేసిన శుభ సందర్భాన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అమూల్య సందేశం. వరంగల్ పట్టణంలో మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నా సహచర మంత్రివర్గ సభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, మెడికవర్ యాజమాన్యము, వాళ్ళ శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వరంగల్ పట్టణాన్ని ఒక నగరంగా విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రచిస్తున్న ప్రణాళికలకు తోడుగా ప్రైవేటు యాజమాన్యంలో ముఖ్యంగా మెడికవర్ యాజమాన్యం 23వ హాస్పిటల్గా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున హాస్పిటల్ని ప్రారంభించడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఏదైనా ఒక పట్టణం నగరంగా మారాలన్నా, నగరం విశ్వనగరంగా ప్రసిద్ధి చెందాలి అంటే
విద్య, వైద్యం, విద్యుత్తు ఈ మూడు నిరంతరం అందుబాటులో ఉంటే అది నగరంగా మారి విశ్వనగరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఈరోజు ఒక విశ్వనగరం. హైదరాబాద్లో ఉండే ఫార్మా కావచ్చు, ఐటీ కావచ్చు, టూరిజం కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం వచ్చింది. ప్రధానంగా ఈరోజు కోవిడ్ టైంలో వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఇండియాలో 4 ఉంటే 4లో 3 తెలంగాణ హైదరాబాద్ నగరం నుంచి 3 సంస్థలు. ఈరోజు ఏ ఉత్పత్తులను తీసుకున్నా